క్యాబేజీ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. సింపుల్గా చేసేయచ్చు. దీనికోసం ముందుగా క్యాబేజీని తీసుకోండి. శుభ్రంగా కడిగి పెద్ద సైజు ముక్కలుగా తరగండి. ఈ ముక్కలన్నిటినీ కుక్కర్లో ఉంచి ఉడికించి తీసి నీళ్లను వంచేయండి. లేదా కుక్కర్లో పెట్టే అన్నం గిన్నె మీద ప్లేట్ మీద పెట్టినా కూడా క్యాబేజీ చక్కగా ఉడికిపోతుంది. బాణీ తీసుకొని 4 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ కాగాక అందులో 1 స్పూను జీలకర్ర, 3 లేదా 4 పచ్చిమిర్చిని వేయండి. వీటిని బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత క్యాబేజీని బాణీలో వేయండి. కొంచెం కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఒకసారి ఉడికించాం కాబట్టి త్వరగానే ఫ్రై అవుతుందండి. క్యాబేజీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. చాలా కొద్దిగా చింతపండును నానబెట్టి మిక్సీ జార్లో వేయండి. ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్న పచ్చిమిర్చిని, జీలకర్రని, తగినంత ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేయండి. తర్వాత చల్లారిన క్యాబేజీని, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి గ్రైండ్ చేయండి. చివరిగా చిన్న ఉల్లిపాయ ముక్క వేసి పచ్చడిని గ్రైండ్ చేయండి. లేదా ఉల్లిపాయ ముక్కను సన్నని ముక్కలుగా తరిగి పచ్చడిలో కలపచ్చండి. పచ్చడిని మాత్రం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయకూడదండి. విప్పర్ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఒక్క ముక్కగా గ్రైండ్ చేస్తేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.